శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో రాయితీపై వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి అరుణాబాబు హాజరయ్యారు. పుట్టపర్తి వ్యవసాయ అధికారి కార్యాలయం ఎనుమలపల్లిలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్ కార్పొరేషన్ ఎండీ శివప్రసాద్ పాల్గొన్నారు. రైతుల విషయంలో ఎవరు కూడా నాణ్యత విషయంలో కానీ వారిని ఇబ్బంది పెట్టే విషయాల్లో వెళ్ళవద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ యొక్క విత్తనాలు తీసుకుని వెళ్ళండి. మనకి ఆల్రెడీ తొలకరి స్టార్ట్ అయింది. పంటలు వేసుకోండి. మంచిగా మీ అందరికీ మంచి దిగుబడి వచ్చి ఈ సంవత్సరం రైతులంతా ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన రైతులందరికీ మరొకసారి ఆహ్వానం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చాడు పెద్దప్ప. ఇచ్చాడు పెద్ద మేమైతే ఏదైతే సప్లై చేస్తున్నాం విత్తనాలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎండీ గారికి, డిఓ గారికి, ఆర్డీఓ గారికి, ఇక్కడికి చేసినటువంటి రైతు సోదరులందరికీ నమస్కారాలు. మనకి ఈ సంవత్సరం ఇప్పుడు చూసుకుంటే గత 10 రోజులుగా 15 రోజులు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ నెల మే మాసాన్ని చూసుకుంటే మనకి రావాల్సిన వర్షం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంటే 100% కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో భూమి అంతా కూడా ఇప్పుడు పదునెక్కి ఉంటుంది. పదునంటే మీకు తెలుసు కూడా, రావడానికి వీలుగా ఉంటుంది. సో ఈ సీజన్ మనకి ఆశాజనకంగా ఉంటుంది అనేది వాతావరణ శాఖ గారు కూడా చెప్తా ఉన్నారు. అంటే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం వర్షాలు మనకి దండిగా వస్తాయి. సో ఇబ్బంది లేదు. రైతులందరికీ శుభవార్త. ఎండీ గారు కూడా చెప్పారు మనకు కూడా. ఈ వాతావరణ శాఖ కావాల్సిన వర్షపాతం అంటే 100% కంటే ఎక్కువ వస్తుంది. రైతులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన జిల్లా ప్రత్యేకంగా పాత అనంతపూర్లో మన ప్రాంతం సత్యసాయి జిల్లా ఇప్పుడు ఏమైతే ఏర్పడిందో ఆ ప్రాంతం వేరుశెనగ పంటకి చాలా ప్రసిద్ధి. మన దగ్గర పండించినంత ప్రొడక్షన్ ఎక్కడ రాదు, వేరే జిల్లాలో కూడా రాదు. సో మన రైతులంతా కూడా ఈ వర్షం మీద ఆధారపడి లేదా కృషి మీద ఆధారపడి వేరుశెనగ పంటని ప్రధాన పంటగా చేస్తారు. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం విస్తీర్ణంలో దాదాపు 50% కంటే ఎక్కువ వేరుశెనగ పంట మనం పండిస్తూ ఉంటాం. గతంలో కూడా ఓవరాల్గా ఈ వేరుశెనగ పంట మన దగ్గర బాగానే ఉంటుంది. సో ఈసారి మీ అందరికీ ఎండీ గారు చెప్పినట్టుగా వారి తరపున నా తరపున చెప్పేది ఏంటంటే, ఎక్కడ కూడా మనము ఈ విత్తనాల యొక్క క్వాలిటీలో కానీ దాని యొక్క నాణ్యతలో కానీ రాజీపడిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా క్వాలిటేటివ్ సీడ్ మేము ఇస్తున్నాము. 99% అందరికీ మంచి క్వాలిటీ విత్తనం వస్తుంది. ఎక్కడన్నా 1-2 చోట్ల పొరపాటు జరగవచ్చు. అలాంటివి ఏమన్నా మీ నోటీస్కి వస్తే వెంటనే వాటిని రిజెక్ట్ చేయండి. మీరే మొహాటపడి సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రంలో మనకు తెలిసిన వాళ్ళే కదా తీసేసుకున్నాం అనుకోకండి. ఖచ్చితంగా క్వాలిటీ చూసుకొని మీకు బాగుంది అనుకుంటే తీసుకోండి. మీకు బాగలేదంటే చెప్పేది దాన్ని వెంటనే రీప్లేస్ చేసి మీకు మంచి విత్తనాలు అందించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తాము. ఇక్కడ లిమిట్ ఉంది. మనకి 5 ఎకరం పొలం ఉండొచ్చు, కానీ మనకి ఇచ్చేటువంటి లిమిట్ అనేది రాయితీ మీద వచ్చే లిమిట్ ఒకటి ఉంది. 50 సెంట్ల వరకు ఉంటే ఒక బస్తా అంటే 30 కేజీలు వరకు తీసుకోము. 1 ఎకరం పైన ఎంత ఉన్నా కూడా ఇది గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తున్నటువంటి ఈ. అలాగే ప్రైవేట్లో కూడా బయట కూడా మనకి దొరికే అవకాశం ఉంది. సో డిఏఓకి ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా రైతులు మోసం చేసే విధంగా ప్రైవేటు వ్యాపారస్తులు కానీ ఎవరైనా నాణ్యత లేని విత్తనాలు అమ్ముతున్నా, ఎరువులు అలాంటివి అమ్ముతున్నా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో వాటిని సహించేది లేదు. సో ఈ సందర్భంగా
ఈ ఎవరైతే ఈ డీలర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఓ గారు మీటింగ్ పెట్టి చెప్పారు. మేము కూడా వారిని సభా వేదికగా కోరుతా ఉన్నాను. రైతులు